అష్టావక్రుడు ఒక గొప్ప ఋషి. పుట్టుకతోనే ఆయన శరీరంలోని 8 అవయవాలు వంకరగా వంగి ఉండేవి. శరీరం విచిత్రంగా ఉన్నా ఆయన జ్ఞానం చాలా లోతైనదిగా, అసాధారణంగా ఉండేది. ఆయన తండ్రి కహోడ్ ఋషి, వేదాల నిపుణుడు, పండితుడు. ఆయన తన మామ ఉచాలక ఋషి ఆశ్రమంలో భార్య సుజాతతో కలిసి ఉండేవారు. ప్రతిరోజు రాత్రి మొత్తం వేదాలు చదివేవారు. సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు వారి బిడ్డ గర్భంలోనే వేదాలు వినడం మొదలుపెట్టింది. ఒక రాత్రి గర్భంలోని ఆ బిడ్డ తండ్రితో ఇలా అన్నది, నాన్న, మీరు వేదాలు చదువుతారు, కానీ సరైన ఉచ్చారణ చేయడం లేదు. మీ కృపతోనే నేను గర్భంలోనే వేదాల సంపూర్ణ జ్ఞానం పొందాను. కానీ కేవలం పదాలు మాత్రమే పదే పదే చెప్పినా జ్ఞానం రాదు. జ్ఞానం మరియు సత్యం మన ఆత్మలో ఉంటాయి, మాటల్లో కాదు. ఇది విన్న తండ్రి కహోడ్ మరియు ఆయనతో ఉన్న ఋషి ఆశ్చర్యపోయారు. కహోడ్ ఋషి చాలా కోపంగా మారి గర్భంలోన్న బిడ్డకు శాపం పెట్టారు. నువ్వు వంకరగా మాట్లాడినట్టే నువ్వు 8 చోట్ల వంకరగా జన్మిస్తావని. సమయం వచ్చినప్పుడు బిడ్డ జన్మించాడు. నిజంగా అతని శరీరం 8 చోట్ల వంకరగా ఉండేది. అందుకే అతని పేరు అష్టావక్రమని పెట్టారు. అష్టావక్రుడు జన్మించే ముందు ఆయన తండ్రి కహోడ్ ఋషి ధన అవసరం వల్ల జనకరాజు రాజ్యసభలో శాస్త్రార్థ పోటీకి వెళ్లిపోయారు. అక్కడొక పెద్ద కార్యక్రమం జరిగింది. రాజభవనం ముందు 1000 ఆవులు, వాటి కొమ్ములపై బంగారం పూయబడి ఉంది. మెడలలో మాణిక్య రత్నాలు పొదగబడిన పట్టెడలు వేలాడుతూ ఉన్నాయి. అప్పుడే ఒక ప్రకటన చేయబడింది. ఎవరు వాద వివాదంలో విజయం సాధిస్తాడో ఆ ఆవులను తీసుకెళ్లే హక్కు కలిగి ఉంటారు. ఓడిన వారికి మరణం కూడా ఇవ్వవచ్చునని అన్నారు. కహోడ్ ఋషి రాజ్యంలోని మహాపండితుడైన వందినతో పోటీ పడ్డాడు. కాని దురదృష్టవశాత్తు కహోడ్ ఋషి శాస్త్రార్థంలో ఓడిపోయాడు. నియమం ప్రకారం వందిన కహోడ్ ఋషిని నీటిలో ముంచి చంపించాడు. చాలా రోజులు గడిచినా కహోడ్ ఋషి ఆశ్రమానికి తిరిగి రాలేదు. అది తెలిసి ఉద్దాలక ఋషి అష్టావక్రుడి తాత అతనిని వెతికించాడు. అప్పుడు తెలిసింది కహోడ్ ఋషి మరణం వందిన చేతుల్లోనే జరిగినదని. ఈ బాధాకరమైన నిజం అష్టావక్రుడి నుండి దాచిపెట్టబడింది. అయితే తండ్రిని చూడని అష్టావక్రుడు తన తాతగారినే తన తండ్రిగా భావించేవాడు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అష్టావక్రుడు గర్భంలోనే జ్ఞానం పొందినట్టే కాకుండా ఆశ్రమంలో కూడా నిరంతరం చదవడం వల్ల అతను ఒక మహావిజ్ఞాని అయిపోయాడు. 12 సంవత్సరాల లోతైన అధ్యయనం తర్వాత అష్టావక్రుడు చాలా తెలివైనవాడయ్యాడు. అతని తెలివిని ప్రజలు బ్రహ్మలాంటిదిగా భావించేవారు. ఒకరోజు అకస్మాత్తుగా అతనికి నిజం తెలిసింది. తన తండ్రిగా భావించిన వారు నిజానికి అతని నాన్నగారు కాదు, వారు అతని తాతగారని. నిజమైన తండ్రి కహోడ్ ఋషి వందిన చేతిలో శాస్త్రార్థంలో ఓడిపోతే నీటిలో ముంచివేయబడ్డారని ఇది తెలిసినప్పుడు అష్టావక్రుడి గుండె బాధతో విరిగిపోయింది. వెంటనే అతను తల్లి అవనికి చెప్పాడు, అమ్మా, నాకు ఆజ్ఞ ఇవ్వండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ వందినను ఓడించి నాన్నగారి గౌరవాన్ని తిరిగి తీసుకువస్తాను అన్నాడు. అతని తల్లి అష్టవక్రుడికి చాలా నచ్చచెప్పింది. నువ్వు ఇంకా పిల్లవాడివి నాయనా, అక్కడ నువ్వు ఓటమి లేదా అవమానం తట్టుకోవాల్సి రావచ్చు. కాబట్టి నీ ఆలోచనను విరమించుకో అని. కాని అష్టవక్రుడు ఒప్పుకోలేదు. శరీరం ఎలా ఉన్నప్పటికీ జ్ఞానశక్తిలో ఎలాంటి అడ్డంకి ఉండదు. చివరికి తన మామ శ్వేతకేతును తీసుకుని జనకరాజు నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో అక్కడ మహాయజ్ఞం జరుగుతోంది. దేశం మొత్తం నుండి పెద్ద పెద్ద పండితులు అక్కడికి చేరుకున్నారు. రాజభవనానికి చేరిన అష్టావక్రుడు లోపలికి వెళ్లాలని ప్రయత్నించాడు. కాని ద్వారపాలుడు అతన్ని ఆపివేశాడు. పిల్లలకు లోనికి అనుమతి లేదని, వృద్ధులు మరియు తెలివైన బ్రాహ్మణులు మాత్రమే లోపలికి వెళ్లగలరని చెబుతాడు. అప్పుడు అష్టవక్రుడు చాలా గంభీరంగా అడిగాడు. తలపై తెల్లని జుట్టే వృద్ధుడని అర్థం కాదు. జ్ఞానంలో నిండినవాడు నిజమైన మహాపురుషుడు. అది చిన్న పిల్లవాడైనా సరే అన్నాడు. మేము ఇక్కడికి నీ రాజపండిత వందినతో శాస్త్రార్థం చేయడానికి వచ్చాం. అతన్ని ఓడిస్తాం. ద్వారపాలకుడు వారి మాటలు వినగానే ఆశ్చర్యపోయాడు. వారిని సభలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. అష్టవక్రుడు సభలోకి ప్రవేశించినప్పుడు జనకరాజు మరియు ఎంతో తెలివైన పండితులు అక్కడ ఉన్నారు. అక్కడ ప్రజలు అష్టవక్రుడిని చూసినప్పుడు ఈ పిల్లవాడు 8 చోట్ల నుంచి వంకరగా ఉన్నాడని, అతని నడక కూడా విచిత్రంగా ఉందని అందరూ నవ్వుకున్నారు. ప్రతి ఒక్కరూ అతడిని హేళన చేసేవారు. కాని అప్పుడే అష్టవక్రుడు కూడా గట్టిగా నవ్వాడు. జనకరాజు ఆశ్చర్యపడ్డాడు. అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు, కాని నువ్వెందుకు నవ్వుతున్నావు అని రాజు అడిగాడు.
12 అష్టవక్రుడు గంభీర స్వరంలో చెప్పాడు, రాజా, నేను ఈ సభపై నవ్వుతున్నాను. ఇక్కడ జ్ఞానులు కూర్చోవలసిన చోట చర్మ వ్యాపారులు కూర్చున్నారు. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. పండితులందరూ సిగ్గుపడ్డారు. కోపోద్రేకమైన ముఖాలతో అష్టవక్రుడి వైపు చూడసాగారు. అప్పుడే జనకరాజు గంభీరమైన స్వరముతో, దుష్టబాలక, నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావు అని అడిగాడు. అష్టవక్రుడు శాంతంగా సమాధానమిచ్చాడు, రాజా, విషయం స్పష్టంగా ఉంది. ఈ జనం నా వంకరైన శరీరాన్ని చూస్తున్నారు, నా ఆత్మను కాదు. ఆలయం వంకరైతే ఆకాశం కూడా వంకరైపోతుందా? మట్టి గిన్నె పగిలితే నీరు కూడా పగిలిపోతుందా? కాదు కదా. నేను శరీరం కాదు, నేను ఆత్మను. దయచేసి నా ఆత్మను చూడండి, నా శరీరాన్ని కాదు అని అన్నాడు. అతని జ్ఞానంతో నిండిన మాటలు సభలో ఉన్న పెద్ద పెద్ద పండితులను సైతం నిర్గాంతపోయేలా చేశాయి. వారు మౌనంగా, ఇబ్బంది పడుతూ తమ అహంకారానికి పశ్చాత్తాపంతో అష్టవక్రుని వైపు చూశారు. అష్టవక్రుడు నేరుగా జనకరాజు వైపు చూస్తూ చెప్పాడు, రాజా, ఇప్పుడు నేను మీ ఆస్థాన పండితుడైన వందనని కలవాలని కోరుకుంటున్నాను. మీ సభలో అతన్ని సర్వశ్రేష్ఠుడిగా పరిగణిస్తారని విన్నాను. నా తండ్రిని ఓడించి నీట ముంచి అంతమొందించాడు. నేను ఆ వ్యక్తితో అద్వైత బ్రహ్మజ్ఞానంపై వాదసమరం చేయడానికి వచ్చాను అన్నాడు. ఆ మాటలు విన్న జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే అష్టవక్రుని వైపు జాలిగా చూసి, బాలక, నువ్వు చాలా చిన్నవాడివి, కాని నువ్వు చాలా తెలివిగలవాడివైనా చురుకైన వాడివి. అతను అనేక ఋషులను ఓడించి ఉన్నాడు. నువ్వు ఓడిపోతావేమో అని భయపడుతున్నాను అన్నాడు. కాని అష్టవక్రుడు వినమ్రంగా దృఢమైన స్వరంలో సమాధానమిచ్చాడు, రాజా, నా శరీరం చిన్నది కావచ్చు, కాని నా ఆలోచనలు, జ్ఞానం విస్తారంగా ఉన్నాయి. నేను వెనక్కి తగ్గను. ఆ మాటలతో జనకరాజుకి అర్థమైంది, ఈ పిల్లవాడు సాధారణం కాదని, అసాధారణ ప్రతిభ కలవాడనని. అప్పుడే ఆయన అష్టవక్రుడి బుద్ధిని పరీక్షించడానికి నిర్ణయం తీసుకున్నాడు. జనకరాజు అష్టవక్రుడిని కఠినమైన ప్రశ్నలు అడిగాడు. కాని అష్టవక్రుడు వెంటనే వాటికి సమాధానమిచ్చాడు. జనకరాజు అష్టవక్రుడిని తక్షణం మరియు ఖచ్చితంగా ఇచ్చిన సమాధానాలతో చాలా సంతోషించాడు. వెంటనే, ఓ బ్రాహ్మణ కుమారుడా, నీ శరీరం చిన్నదైనా నీ జ్ఞానం నిస్సందేహంగా పెద్దవారికంటే మించిపోయింది. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం కలిగింది. నువ్వు వందినతో శాస్త్రార్థం చేయడానికి తగినవాడవని. రాజు గౌరవంగా అన్నాడు, వెళ్ళు, సభలో ప్రవేశించు. వందిన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నీ శాస్త్రార్థం ప్రారంభించు. వందిన మరియు అష్టవక్రుల లోతైన శాస్త్రార్థం అనంతరం అష్టవక్రుడి మాటల ముందు వందిన నిశ్శబ్దమైపోయాడు మరియు ఓటమిని అంగీకరించాడు. సభలో కోలాహలం నెలకొంది. 4 వైపులా ఒకటే స్వరం, అష్టవక్రుడికి జై, ధర్మానికి జై అని రాజ్యసభ ప్రతిధ్వనిస్తుంది. జనకరాజు మరియు పండిత బ్రాహ్మణులు అష్టవక్రుడి చేతులు ముట్టుకుని నమస్కరించడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే అందరికీ అనిపించింది, నిజమైన జ్ఞానం గెలిచింది, అహంకారం ఓడిపోయిందని. వందిన ఓడిపోయాడు. వందిన ఓటమి తర్వాత అష్టవక్రుడు సభలో అన్నాడు, ఇతడు నా తండ్రిని, ఇతర బ్రాహ్మణులను నీటిలో ముంచివేశాడు, కాబట్టి ఇతనికి అలాగే చెయ్యాలి. సభ మౌనంగా ఉంది. కాని జనకరాజు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. అష్టవక్రుడికి ఆ నిశ్శబ్దం అవమానంగా అనిపించింది. ఆ సమయంలో అష్టవక్రుడు రాజును ఉద్దేశించి ఇలా అన్నాడు, రాజా, మీరు ఆజ్ఞ ఎందుకు ఇవ్వటం లేదు? మౌనంగా ఉండటం అన్యాయం. మీకు ఇది సబబు కాదు కదా. జనకరాజు వినయపూర్వకంగా సమాధానమిచ్చాడు, ఓ బ్రాహ్మణ కుమారా, మీరు బ్రహ్మస్వరూపులే. మీ తేజస్సు, మీ జ్ఞానం అగ్ని మరియు సూర్యుడి కంటే ఎక్కువ. మీరు ఇచ్చిన ఆజ్ఞకు నేను అంగీకారమిస్తున్నాను. ఇప్పుడు అందరి దృష్టి వందిన మీదే ఉంది. వందిన శాంతస్వరంలో అన్నాడు, నేను ఈ శిక్షను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే దీని ద్వారా నాకు నా తండ్రి వరుణుడి దర్శనం లభిస్తుంది. ఇది నా కోసం వరం అవుతుంది. ఆ తరువాత అతను అష్టవక్రుని వైపు తిరిగి అన్నాడు, ఓ ఋషి అష్టవక్ర, నీవు జ్ఞానసూర్యుడిగా ఉన్నావు. నీ ప్రకాశంతో అజ్ఞానమనే చీకటి తొలగిపోయింది. నేను వెళ్లే ముందు నీకొక ఆశీర్వాదం ఇస్తున్నాను. ఈ క్షణమే నువ్వు నీ తండ్రి రాశి కహోడ్ను మళ్లీ సజీవంగా చూడగలవు. వారితో పాటు మిగతా బ్రాహ్మణులు నీటి నుంచి బయటికి వస్తారు. అప్పుడు అందరి ముందు నీటిలో ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. ఋషి కహోడ్ మరియు ఇతర బ్రాహ్మణులు నీటిలో నుంచి ప్రత్యక్షంగా బయటకు వచ్చారు. అందరూ బ్రాహ్మణులు జనకరాజుకి మరియు అష్టవక్రుడికి నమస్కరించారు. జనకరాజు వారికి విలువైన దుస్తులు, ఆభరణాలు మరియు గౌరవమిచ్చి వీడ్కోలిచ్చారు. అష్టవక్రుడి ప్రకాశవంతమైన మాటలు,
ఆ లోతైన భావాలు గల సమాధానాలు మరియు తండ్రి పునర్జీవనంతో జనకరాజు అంతరంగంగా చలించిపోయాడు. ఇప్పుడు అతను కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక జ్ఞానార్చిన శిష్యుడిగా మారిపోయాడు. మరుసటి ఉదయం జనకరాజు రాజభవనం నుండి బయటకు బయలుదేరినప్పుడు మార్గమధ్యలో అష్టవక్రుడిని చూశాడు. గుర్రం నుంచి దిగి జనకరాజు సాష్టాంగ నమస్కారం చేసి చెప్పాడు, మహాముని, దయచేసి నాకు ఆ జ్ఞానమివ్వండి. ఏదైతే మరణం కంటే మించి ఉన్నది, ఆత్మను తెలుసుకునేది, జనన మరణ బంధాల నుంచి విముక్తి కలిగించేది. రాజభవనం ప్రత్యేకంగా అలంకరించబడింది. అష్టవక్రుని కోసం గొప్ప సింహాసనం ఏర్పాటు చేశారు. 12 ఏళ్ల ఆ బాలుడు ఇప్పుడు గురువు ఆశయమును పొంది ఉన్నాడు. జనకరాజు చేతులు జోడించి అడిగాడు, ఓ ఋషివరా, ఆత్మ అంటే ఏమిటి? ఈ బంధమంటే ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? అప్పుడే అష్టవక్రుడు బోధించాడు, రాజా, నీవు శరీరమనుకున్నంతవరకు నీవు ఈ ప్రపంచంలో బంధించబడి ఉంటావు. కానీ నేను కేవలం సాక్షి మాత్రమే కర్తను కాదు అనుకుంటే ఆ సమయంలోనే నీ కొరకు ముక్తి ద్వారం తెరుచుకుంటుంది. ఆత్మశుద్ధి, శాంతి, స్థిరత్వం అజరం, అమరమైనవి. అది ఎక్కడికీ పోదు, ఎక్కడికీ రాదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ సంభాషణ ఒక్కరోజు మాత్రమే జరగలేదు. జనకరాజు ప్రశ్నలు అడిగితే అష్టవక్రుడు ఆ ప్రశ్నలకు సమాధానాలలో జ్ఞానగంగను ప్రవహించాడు. ఈ ప్రశ్నలు, సమాధానాలపై ఒక గొప్ప గ్రంథం సృష్టించబడింది. దాన్నే మనం ఈరోజు అష్టావక్ర గీత లేక అష్టావక్ర సంహితగా చదువుకుంటున్నాం. ఇలాంటి కథల కోసం మా వీడియో లైక్, షేర్ మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.